హలో అండి, ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, స్టాప్ లాస్ 20 పాయింట్స్. ఓకే, టార్గెట్ 65 పాయింట్స్. బిగ్ రిస్క్ రివార్డు. చూద్దాం ఏం చేస్తుంది ఒకసారి. ఓకే, 4 మినిట్స్లో ఉంది ఇది, 5 మినిట్స్లో రావట్లేదు ఇది. ఓకే, ఇండెక్స్లో 25,114 వరకు వస్తుంది. ఓకే, $25,350 పిఈ, 133 దగ్గర టార్గెట్. ఓకే, స్టాప్ లాస్ 48, ఎంట్రీ 70. ఫస్ట్ది సూపర్ ఆర్డర్ పెడదామని పెట్టి పిఈలో 25,300 పిఈ సిఈ తీసుకున్నాను. బట్ ఈ ఆర్డర్ పెట్టి సెట్ చేసే దాంట్లో 600 లాస్ వచ్చింది. ఓకే, టేక్ ప్రాఫిట్ టేక్ లాస్ అన్న దగ్గర అది రావట్లేదు. అది క్లోజ్ చేసి పిఈ ట్రేడ్ కోసం వెయిట్ చేశాను. మంచి సెటప్ దొరికింది. ఓకే, చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎన్ని పాయింట్స్ వస్తుందంటే మనకి, ఇన్ కేస్ టార్గెట్ ఇచ్చిందంటే 60 పాయింట్స్ టార్గెట్. ఓకే, ప్రస్తుతానికి ప్రాఫిట్లోనే నడుస్తుంది. ఓకే, $400-500 ప్రాఫిట్లో నడుస్తుంది. సిఈలో మంచి ప్రాఫిట్ మిస్ అయిపోయాను నేను ఈ సూపర్ ఆర్డర్ దాంట్లో. ఈ ట్రేడ్ అయిపోయినాక చూపిస్తాను అది ఎంతకు నేను బై చేశాను, అంతకి వెళ్ళింది. ఓకే, ఇది ఎప్పటి వరకు టార్గెట్ ఇస్తుందో అప్పటి వరకు ఉంచుతాను, అప్పుడే దీన్ని ఎగ్జిట్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఓకే, అక్టోబర్లో ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, 10,000 క్యాపిటల్ పెట్టుకుని ప్రతిరోజు క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ ఎంత, ఎన్ని ట్రేడ్ చేశాను అనేది క్లియర్గా అందులో నేను చెప్తాను. సో ఒకరోజు ముందరే ప్రిడిక్ట్ చేసి ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను. చూద్దాము. ఫ్రీ మార్కెట్ కింద ఒక వీడియో చేస్తుంటాను డైలీ. ఓకే, చేసి చూద్దాము. అక్టోబర్లో అక్టోబర్ అంతా ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. ఒకరోజు ముందర చేస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది. మినిమం 100 పాయింట్స్ వచ్చేలా ప్లాన్ చేద్దాం ఒక్కో ట్రేడ్లో. అక్టోబర్లో ఎన్ని ట్రేడ్లు వస్తే అన్ని ట్రేడ్లు. డైలీ ట్రేడింగ్ చేయకుండా 100 పాయింట్స్ సెటప్ ఎప్పుడు వస్తే అప్పుడు చేద్దాం.
ఓకే, ట్రేడ్ తీసుకున్న తర్వాత టార్గెట్ కానీ స్టాప్ లాస్ కానీ వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి అదే ఫార్ములా అప్లై చేస్తాను. ఓకే, ఇది 10 లోపల అయిపోతే బాగుండేది ట్రేడ్, బట్ అవ్వట్లేదు. అందుకే చాలా వీడియోలు పెట్టలేకపోతున్నాను. చూద్దాం, ఎప్పుడన్నా 10 లోపల అయిపోతే ఫుల్ వీడియో వస్తుంది, లేకపోతే ఇలాగే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ నుంచి సెటప్ వస్తే వదలవండి. సెటప్ వచ్చిన వెంటనే సెటప్ ప్రకారం దగ్గర దగ్గర 60 నుంచి 100 పాయింట్స్ అని పెట్టుకొని ఇలాగే ఎలా చేయాలో నేను అప్పుడే చెప్తాను. ఓకే, ఇదే ప్రాబ్లం అండి. చూద్దాం ఏమవుతుంది. టైం
ఓకే అండి. ఈవినింగ్ వచ్చి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రేడ్ లాస్ ప్రాఫిట్ అనేది. ఓకే, హలో, హాయ్ అండి. ఈరోజు ఒక ట్రేడ్ తీసుకున్నాను నేను. ఓకే, ఎక్కడ తీసుకున్నాను అంటే ఇక్కడ ఈ ఏరియాలో 70 దగ్గర. ఓకే, టార్గెట్ మెయిన్ ఇండెక్స్లో వచ్చేసి మీకు 25,141 వరకు పెట్టుకున్నాను. బట్ ఇది 25,148 వరకు వచ్చింది. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని 22 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. దగ్గరగా 22 పాయింట్స్. ఇది వచ్చేసి 164.85 అంత పెట్టాను. బట్ మార్కెట్ కరెక్ట్గా ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఇది ఈ క్యాండిల్ 161.45 వెళ్ళింది. ఎప్పుడైతే 161.45 వెళ్ళిందో నేను ఇక్కడ ఈ ఏరియాలో 155 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, మంచి ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. ఓకే, ఈ ట్రేడ్లో. బట్ నాకు మార్నింగ్ చేయడానికి టైం సరిపోక నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాను, వర్క్కి వెళ్ళాలి కాబట్టి. ఓకే, నేను ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తాను. మార్నింగ్ నేను సూపర్ ఆర్డర్ పెడదామని చెప్పేసి సిఈ ట్రేడ్ ఒకటి తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఈ సక్సెస్ వచ్చింది కదా 23 రూపీస్ దగ్గర. అది తీసుకుని మళ్ళీ నేను క్లోజ్ చేశాను. ఓకే, 47 దగ్గర తీసుకుని 38 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఒక 600 ఇది లాస్ వచ్చింది. మళ్ళీ ఈ ఆర్డర్ సూపర్ ఆర్డర్ పెట్టడానికి ట్రై చేస్తుంటే నాకు ఈ ఆర్డర్ మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. జస్ట్ సూపర్ ఆర్డర్ పెట్టడానికి నేను ఇవన్నీ శాంపిల్గా తీసుకున్న ఆర్డర్స్. ఫస్ట్ ఆర్డర్ ఇది 25,300 కాల్ ఆప్షన్లో నేను 47 దగ్గర కొని 38 దగ్గర అమ్మేశాను. అది కాలేదు, నాకు సరిగ్గా రాలేదు ఆర్డరు. దానిలో మళ్ళీ రియల్ ఎస్టేట్ అదే మామూలు మనకి అదేదైతే వచ్చిందో ఆ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేశాను. ఓకే, 72 దగ్గర కొని లిమిట్ ఆర్డర్ పెట్టినప్పుడు అది టార్గెట్ స్టాప్ లాస్ రాలేదని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ 69.80 దగ్గర కొన్నాను. 157.45 దగ్గర అమ్మేశాను. ఓకే, పొజిషన్ చూపిస్తాను. 2 సార్లు కొన్నాను కదా, 150 చూపిస్తాను పొజిషన్లో మీకు. ఇది 150 చూపిస్తుంది. ఓకే, 6,495 రూపీస్ ఈ ట్రేడ్లో వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని పాయింట్స్ వచ్చిందంటే మీకు ఇందులో ఇది ఎగ్జిక్యూట్ అయింది 69.80 మైనస్ 157.45 మైనస్ 69.80 87 పాయింట్స్ వచ్చింది. ఓకే, నేను ఏదైతే మీకు డైరెక్షనల్ మూవ్ చెప్తానో ఆ ట్రేడ్ ఇది. ఓకే, డైరెక్షనల్ మూవ్ ట్రేడ్ ఇప్పటి నుంచో అనుకుంటున్నాను చేసి పెడదామని. బట్ ఫుల్ వీడియో నేను పెట్టలేకపోతున్నాను నా వర్క్ పర్పస్లో. అందుకని కనీసం ఇది పెడితే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుందని నేను పెట్టాను. ఓకే, నియర్ వెళ్ళిపోయింది ఇది 164. మీరు వీడియోలో చూడండి, నేను ఆల్రెడీ అక్కడ ఇంకా 133కే పెట్టాను టార్గెట్ వీడియోలో. బట్ తర్వాత నేను ఆలోచించి ఇది 165 వరకు వెళ్తుందని 164.85 పెట్టాను. పెట్టడంలో కొంచెం అటు ఇటు అయింది. బట్ మార్కెట్ వచ్చి 161 చూడండి మీకు హై 161.45. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది మీకు, చూడండి ఒకసారి. 16 హై వచ్చి 161.45కి వెళ్ళింది. ఓకే, కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరిగింది. నాకు వీడియోలు 10 లోపల నాకు దొరికితే నేను ఫుల్ వీడియో పెడతాను. లేకపోతే కనీసం ఇలా చెప్తే మీరు కొంచెం మీకు అర్థమవుతుందని నేను ఇలా పెడుతున్నాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. డైరెక్షనల్ మూవ్ చేద్దామని అనుకున్నాను నేను. ఆల్రెడీ మీకు ఒక హింట్ ఇచ్చాను 40 నుంచి 50 పాయింట్స్ ఎలా క్యాప్చర్ చేయాలని. బట్ అది అందులోనే డైరెక్షనల్ మూవ్ అదే దాంట్లోనే కొంచెం మీకు చెప్పాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 200 సబ్స్క్రైబర్స్ అయితే చేస్తానన్నాను. 197 వరకు ఉంది ఇప్పుడు. అదైతే నేను అది ఎలా అనేది మీకు క్లియర్గా అందులో చెప్తాను నేను. థ్యాంక్ యూ, వాచ్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఓకే, నేను ఫుల్ వీడియో పెట్టలేకపోతున్నాను, సారీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్